అందరికీ నమస్కారం. అమ్మ చెప్పింది భక్తి ఛానల్ కి స్వాగతం. దసరా నవరాత్రులు అంటే అమ్మవారి పూజలు, అలంకారాలు, పాటలు. కానీ ఈ 9 రోజులు కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాదు. ఈ 9 రోజులు అమ్మవారు తీసుకునే ప్రతి రూపం మన జీవితంలో, ముఖ్యంగా ప్రతి మహిళ జీవితంలో ఉండాల్సిన శక్తిని, గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. నవదుర్గల ఈ 9 రూపాలు ఒకళ్ళ మహిళ జీవితంలో 9 విభిన్న దశలను, ఆమెలోని అపారమైన శక్తిని సూచిస్తాయి. ఈ రోజు మనం 9 రూపాల గురించి, అవి మన ఆధునిక మహిళలకు ఇచ్చే స్ఫూర్తి గురించి వివరంగా తెలుసుకుందాం. నవరాత్రి అనేది మహిళల శక్తి, స్థైర్యం మరియు సాధికారతను సూచించే పండుగ. ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధించడం ద్వారా మనలోని దైవిక స్త్రీశక్తిని మనము ఏడాదిలో 5 నవరాత్రులు వస్తాయి. చైత్ర మాసంలో వచ్చేవి వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజంలో దేవీ శరణ్ నవరాత్రులు, పుష్యమాసంలో శాకంబరీ నవరాత్రులు, మాఘమాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు. వీటిలో దేవీ శరణ్ నవరాత్రులు చాలా ప్రశస్తమైనవి. ఇవి ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగుతాయి. హస్తా నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 10 రోజులు రావడం విశేషం. కుదిరితే 10 రోజులు చేయొచ్చు, లేదంటే చివరి రోజు అయినా లేదా 3 రోజులైనా అమ్మవారిని పూజించుకోవచ్చు. అలంకారానికి ఓ ప్రత్యేకత. మొదటి రోజు శైలపుత్రి. మనమంతా మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తాం. శైలపుత్రి అంటే పర్వతరాజు కూతురు. ప్రతి అమ్మాయి తన జీవితంలో మొదటి అడుగులు వేసేది కూతురిగానే. ఒక కూతురుగా మనం ఎంత సున్నితంగా, ప్రేమగా ఉన్నామో, అదే సమయంలో ఒక కొండగా, దృఢంగా ఉండాల్సిన శక్తి కూడా మనలో ఉంటుందని శైలపుత్రి మనకు బోధిస్తుంది. ఈ రోజున పులిహోర, కట్టు పొంగలివి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన రంగు గులాబీ రంగు. రెండవ రోజు బ్రహ్మచారిణి. ఈ రూపం ఒక స్త్రీ జీవితంలో విద్యార్థి దశని సూచిస్తుంది. ఈ దశలో ఆమె జ్ఞానం, శాంతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలపై దృష్టి పెడుతుంది. ఈ రూపం మహిళలు తమ జీవితంలో నేర్చుకోవడం, స్వీయ వృద్ధి కోసం కృషి చేయడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ఈ రోజున కొబ్బరన్నం, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన రంగు నారింజ రంగు. మూడవ రోజు చంద్రగంట. ఈ రూపం ఒక మహిళ జీవితంలో వివాహం, కొత్త బంధాల ప్రారంభాన్ని సూచిస్తుంది. భార్యగా, తల్లిగా, కొత్త కుటుంబ సభ్యురాలుగా బాధ్యతలు తీసుకునే శక్తిని, దయను ఈ రూపం సూచిస్తుంది. ఈ రోజున క్షీరాన్నం, దద్దోజనం సమర్పించి కుటుంబానికి రక్షణ కల్పించే శక్తిని ఆశిస్తారు. అమ్మకి ఇష్టమైన రంగు పసుపు రంగు. 4వ రోజు కూష్మాండం. ఈ అమ్మవారు విశ్వాన్నే సృష్టించారు. తన చిరునవ్వుతో విశ్వానికి కాంతినిచ్చారు. ఒక మహిళ ఒక సృష్టికర్తలాగా ఎలా మారుతుందో ఈ రూపం సూచిస్తుంది. తల్లిగా, ఇల్లు నిర్మించే వ్యక్తిగా, సమాజానికి మంచిని అందించే నాయకురాలిగా ఆమె సృష్టి శక్తికి, భయానకమైన సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యానికి ప్రతీక. ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. 5వ రోజు స్కందమాత. స్కందుడు తల్లిగా ఆమె ఈ రూపం ధరించారు. ఒక మహిళ తల్లి అయిన తరువాత తన బిడ్డను రక్షించడానికి ఆమెలో ఎంత శక్తి, ధైర్యం ఉంటాయో ఇది సూచిస్తుంది. ఈ రూపం అమ్మవారి ప్రేమని, పిల్లల విజయం కోసం ఒక తల్లి చేసే ప్రార్థనలను ప్రతిబింబిస్తుంది. ఈ రోజు మనం కేసరి, పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు రంగు. 6వ రోజు కాత్యాయని. ఈ రూపంలో అమ్మవారు మహిషాసురుని సంహరించి విజయాన్ని సాధించారు. ప్రతి మహిళలోని ఈ యుద్ధ శక్తి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఉంటాయి. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ రూపం మనకు ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ రోజు మనం చక్కెర పొంగలి, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తాము. అమ్మవారికి ఇష్టమైన రంగు గులాబీ రంగు. 7వ రోజు కాలరాత్రి. ఇది అమ్మవారి అత్యంత ఉగ్ర రూపం. అజ్ఞానాన్ని, భయాన్ని నాశనం చేస్తుంది. సమాజంలో మహిళలు ఎదుర్కొనే అణిచివేత, పితృస్వామ్య భావాలను ఈ రూపం ధ్వంసం చేస్తుంది. ఈ రూపం మనలో చెడు ఆలోచనలను, భయాలను తొలగించుకునే శక్తిని ఇస్తుంది. ఈ రోజు మనం కదంబం, శాకాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు.
8వ రోజు మహాగౌరి. ఈ రూపం స్వచ్ఛతకు, శాంతికి ప్రతీక. జీవితంలో కష్టాలను దాటిన తరువాత ఒక మహిళ పొందే పరిపక్వత, శాంతిని ఇది సూచిస్తుంది. తన అనుభవాల ద్వారా ఆమె ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు మనం చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తాము. అమ్మకి ఇష్టమైన రంగు ముదురు ఎరుపు రంగు. 9వ రోజు సిద్ధిదాత్రి. కోరుకుళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. ఈ రూపం జీవితంలో చివరి దశలో ఒక మహిళ సాధించే పరిపూర్ణత, బహుముఖి శక్తిని సూచిస్తుంది. ఆమె తన ఆశీర్వాదాలతో అందరికీ విజయాన్ని, జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ రోజు మనం పులిహోర, లడ్డూలు, గారెలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తాము. అమ్మకి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు. చూసారా, నవరాత్రులు అంటే కేవలం పూజలు, వేడుకలకు మాత్రమే కాదు, ప్రతి మహిళలో దాగి ఉన్న శక్తిని, ఆమె జీవితంలో ఉన్న ప్రతి దశను గుర్తించే పండగ ఇది. ఇది భయం నుంచి ధైర్యానికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి మనల్ని నడిపిస్తుంది. ఈ నవరాత్రులు మీకు మరియు మీ కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు మరియు శక్తిని అందించాలని కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.